Hello everyone, welcome to the Hindu Editorial Analysis. My name is Sairam Sampatirao. ఎలా ఉన్నారు అందరూ? సో మనం రీసెంట్గా స్టార్ట్ చేసుకున్నటువంటి ద హిందూ ఎడిటోరియల్ అండ్ ద హిందూ ఎనాలిసిస్ సిరీస్కి చాలా మంచి రెస్పాన్స్ అనేటటువంటిది వచ్చింది. సో చక్కగా ఇలాగే రోజు ద హిందూ సిరీస్ని ఫాలో అవ్వండి. మీకు చాలా విషయాలు కాంప్రహెన్సివ్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఓకేనా? వీలైతే ఈ వీడియోని 1.5x స్పీడ్లో కానీ లేకపోతే 1.25x స్పీడ్లో కానీ చూసే ప్రయత్నం చేయండి. సో దట్ యూ కెన్ సేవ్ యువర్ టైమ్ అండ్ దాంతోపాటు మీకు బెటర్ అండ్ ఆప్టిమమ్ క్లాస్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ చూడండి అన్న. సో ద హిందూ ఎనాలిసిస్, ద హిందూ ఎడిటోరియల్ ఎనాలిసిస్ అండ్ అదర్ పీడిఎఫ్స్ అండ్ అదర్ ఫ్రీ ఇనిషియేటివ్స్ కోసం మన టెలిగ్రామ్ ఛానల్ని ఫాలో అవ్వండి అమ్మా. మన టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ లింక్ ద్వారా మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. సాయిరామ్ సంపత్రావ్ ఎడ్యుకేషన్, దిస్ ఈజ్ అవర్ ఇన్స్టాగ్రామ్ పేజ్. ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా ఫాలో అవడం ద్వారా మీకు అక్కడ ఎడ్యు మీమ్స్ కానీ లేకపోతే అదర్ ఇంపార్టెంట్ ఇనిషియేటివ్స్ కానీ మీకు అక్కడ యాక్సెస్ దొరుకుతుంది. సాయిరామ్ సంపత్రావ్ ఎడ్యుకేషన్, దిస్ ఈజ్ అవర్ యూట్యూబ్ ఛానల్ నేమ్. ఈ యూట్యూబ్ ఛానల్లోనే మీరు వీడియో అనేటువంటిది చూస్తున్నారు. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అర్జెంటుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా ఇనిషియేటివ్స్తో మీ ముందుకి వస్తాను. సాయిరామ్ సంపత్రావ్ ఎడ్యుకేషన్, దిస్ ఈజ్ అవర్ ఫేస్బుక్ పేజ్ నేమ్. ఫేస్బుక్ పేజ్ని కూడా లైక్ చేసే ప్రయత్నం చేయండి. అక్కడ కూడా చాలా ఇనిషియేటివ్స్తో ముందుకు రావడం జరుగుతుంది. దిస్ ఈజ్ మై పర్సనల్ ఈమెయిల్ ఐడి. ఎవరైనా నన్ను కాంటాక్ట్ అవ్వాలంటే పర్సనల్ ఈమెయిల్ ఐడి ద్వారా కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ నా పర్సనల్ నెంబర్ అడుగుతున్నారు చాలామంది, 8500671913. దిస్ ఈజ్ మై పర్సనల్ నెంబర్ అమ్మ. సో ఎనీ క్వైరీస్, ఎనీ డౌట్స్, ఎనీ ఇష్యూస్, యూ కెన్ ఆల్వేస్ కాంటాక్ట్ మీ త్రూ వాట్సాప్. ఫోన్ అయినా చేయొచ్చు. మీరు ఫోన్ చేసినా నేను ఫోన్ లిఫ్ట్ చేసి మీతో మాట్లాడతాను. ఓకేనా? రైట్ నాన్న. మరి నెక్స్ట్ చూడండి. ఈరోజు ద హిందూ ఎడిటోరియల్ అనాలిసిస్లో మనం మాట్లాడుకునే ఆర్టికల్ చూడండి అమ్మా. ద కన్సిక్వెన్సెస్ ఆఫ్ డిక్లైనింగ్ ఫెర్టిలిటీ ఆర్ మెనీ. వెరీ 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 ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 1 హ్యూమన్ జాగ్రఫీలో వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్. అండ్ జిఎస్ పేపర్ 2 గవర్నెన్స్కి కూడా సంబంధించినటువంటి ఆర్టికల్. అండ్ సోషల్ జస్టిస్కి కూడా సంబంధించినటువంటి ఆర్టికల్. ఈ ఆర్టికల్ నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 6 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేటటువంటిది జరిగింది. అసలు ఈ ఆర్టికల్ దేని గురించి మాట్లాడుతుంది? ఆథర్స్ సంతోష్ అండ్ సిద్ధార్థ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఏం చెప్తా ఉన్నారు అంటే, వరల్డ్ ఈజ్ ఎక్స్పీరియన్సింగ్ డిక్లైనింగ్ ఫెర్టిలిటీ. వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ ఫెర్టిలిటీ? ఇట్ ఈస్ యాక్చువల్లీ యావరేజ్ నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ బోర్న్ బై ఎ ఉమెన్ ఇన్ హెర్ రిప్రొడక్టివ్ ఏజ్. 15 నుంచి 49 సంవత్సరాల మధ్యలో ఆడవాళ్ళు పిల్లల్ని కనగలుగుతారు. సో ఆ ఏజ్ పీరియడ్లో, ఈ వయసు ఏదైతే ఉంటుందో ఈ వయసులో వాళ్ళు కనగలిగేటటువంటి పిల్లల సగటు సంఖ్యని మనం ఫెర్టిలిటీ రేట్ అని చెప్పడం అనేటటువంటిది జరుగుతుంది. అయితే ప్రపంచంలో ఇప్పుడు ఏమవుతుందంట, ఫెర్టిలిటీ రేట్ అనేటటువంటిది డిక్లైన్ అయిపోతుంది. అంటే మహిళలు చాలా తక్కువ మందిని పిల్లల్ని కనగలుగుతున్నారు. దాని కారణంగా డిఫరెంట్ కాన్సిక్వెన్సెస్ ఉన్నాయి అని చెప్పి మనకి ఇక్కడ ఆథర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్తున్నారు. ఈ కాన్సిక్వెన్సెస్, ఈ ఇంప్లికేషన్స్ బోత్ పాజిటివ్ ఉన్నాయి అండ్ దాంతోపాటు నెగటివ్ కూడా ఉండడం అనేటటువంటి జరిగింది అని చెప్తున్నారు అనమాట. ఆడవాళ్ళు పిల్లల్ని కనలేకపోతే మంచిదే కదా సార్, పాపులేషన్ తగ్గుతుంది అని మీరు అనుకోవచ్చు. జనాభా తగ్గితే సో దేశాలు ఏవైతే ఉన్న అభివృద్ధి పదంలో నడుస్తూ ఉంటాయి కదా. మన ఇండియాకు ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఛాలెంజ్ కూడా పాపులేషన్ కదా, సో అని మనం అనుకోవచ్చు. కానీ పాపులేషన్ ఈజ్ నాట్ ఆల్వేస్ ఎ నెగిటివ్ ఆస్పెక్ట్, బట్ పాపులేషన్ వల్ల పాజిటివ్ ఆస్పెక్ట్స్ కూడా ఉన్నాయన్నమాట. పాపులేషన్ హ్యాస్ ఇట్స్ ఓన్ డివిడెండ్స్ యాజ్ వెల్. చాలా లాభాలు కూడా ఉండడం అనేటటువంటి జరిగింది. సో ఎకనామిక్ గ్రోత్ కానీ లేకపోతే గ్రోత్ అండ్ డెవలప్మెంట్కి ఇంపార్టెంట్గా కావాల్సినవి ఏంటి? రిసోర్సెస్ అమ్మ, వనరులు కావాలి. ఈ రిసోర్సెస్లో మనకి ఫినాన్షియల్ రిసోర్సెస్ కావాలి, న్యాచురల్ రిసోర్సెస్ అనేవి కావాలి అండ్ దాంతోపాటు హ్యూమన్ రిసోర్సెస్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ న్యాచురల్ రిసోర్సెస్ ఏవైతే ఉంటాయో వాటిని అప్గ్రేడ్ చేయాలంటే హ్యూమన్ స్కిల్ అనేటటువంటిది అవసరం, మానవ నైపుణ్యం అనేటటువంటిది అవసరం. సో నైపుణ్యత కలిగినటువంటి హ్యూమన్ బీయింగ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కావాలి. ఒకవేళ దిస్ హ్యూమన్ రిసోర్సెస్ తగ్గిపోతుంటే డెవలప్మెంట్ సాధ్యపడుతుందా అంటే సాధ్యపడదు. సో దేర్ ఆర్ పాజిటివ్ కాన్సిక్వెన్సెస్ యాజ్ వెల్. సో మిగిలిన రిసోర్సెస్ కోసం హ్యూమన్స్ మధ్య కాంపిటీషన్ తగ్గుతుంది, తద్వారా లా అండ్ ఆర్డర్ అనేటటువంటిది బెటర్ అవుతుంది. సో ఇలాంటివి కూడా చాలా ఉంటాయి. సో ఈ ఆర్టికల్లో ఏదైతే మనకి డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశారో దీస్ కాన్సిక్వెన్సెస్, వీటన్నింటి గురించి మనం డీటెయిల్డ్గా కాంప్రహెన్సివ్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ ఆర్టికల్. జాగ్రత్తగా అటెన్షన్ పే చేసి వినండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా? నెక్స్ట్ చూడండి. సో వాట్ ఈస్ ద కాంటెక్స్ట్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్? ఈ ఆర్టికల్ని ఏ సందర్భంలో మన ఆథర్స్ రాయడం అనేటటువంటిది జరిగింది? సో రీసెంట్గా వరల్డ్ పాపులేషన్ ప్రాస్పెక్ట్స్ 2022 అనేటటువంటి ఒక డేటా రిపోర్ట్ అనేటటువంటిది రిలీజ్ అవ్వడం అనేది జరిగింది. ఎవరు రిలీజ్ చేశారు? యునైటెడ్ నేషన్స్ ఏదైతే ఉందో, యునైటెడ్ నేషన్స్ ఐక్యరాజ్య సమితి రిలీజ్ చేసింది అనమాట. ఇది రిలీజ్
చేస్తూ పాపులేషన్ ఎస్టిమేట్స్ అండ్ ప్రొజెక్షన్స్, సో ఎలా పాపులేషన్ ప్రపంచంలో ఎంత పెరగబోతుంది, ఎట్ విచ్ రేట్ పాపులేషన్ గ్రోస్, అంటే ప్రపంచ జనాభా ఏ రేట్న పెరగబోతోంది, ఏ రేట్న అభివృద్ధి చెందబోతుంది, అండ్ హౌ ఏ బిలో రిప్లేస్మెంట్ లెవెల్ ఫెర్టిలిటీ రేట్ వుడ్ మీన్ ఏ స్మాలర్ డివిడెండ్ విండో దెన్ ఎక్స్పెక్టెడ్. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో చూడండి, లోవర్ ఫెర్టిలిటీ రేట్ ఏదైతే ఉంటుందో, రిప్లేస్మెంట్ లెవెల్ ఫెర్టిలిటీ రేట్ అంటే ఏంటో కూడా నేను చెప్తాను. ద రేట్ అట్ విచ్ వన్ జనరేషన్ రిప్లేసెస్ ఇట్ సెల్ఫ్ టు ద అదర్. సో దాని గురించి కూడా నేను డీటెయిల్డ్గా మాట్లాడతాను, మీరు అసలు కంగారు పడాల్సినటువంటి అవసరమేం లేదు. అయితే ఈ ఫెర్టిలిటీ రేట్ తగ్గడం, రిప్లేస్మెంట్ లెవెల్ ఫెర్టిలిటీ రేట్ తగ్గడం, అది దాని యొక్క కన్సిక్వెన్సెస్ ఏంటి, ఎకనామిక్ ఇంప్లికేషన్స్ ఏంటి, అండ్ ఈ ఫెర్టిలిటీ డిక్లైన్ని గవర్నమెంట్స్ అనేటటువంటి వాళ్ళు ఎలా డీల్ చేయొచ్చు అనేటటువంటి విషయాన్ని ఆర్టికల్ డీటెయిల్డ్గా మెన్షన్ చేయడం అనేటువంటి జరిగింది. సో ఈ ఆర్టికల్ జిఎస్ పేపర్ 1 హ్యూమన్ జోగ్రఫీకి వెరీ ఇంపార్టెంట్, అండ్ జిఎస్ పేపర్ 3కి ఎకానమిక్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్, జిఎస్ పేపర్ 2 గవర్నాన్స్కి కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ అమ్మ. అర్థమైందా? సో మళ్ళీ చెప్తున్నాను, వాట్ ఈస్ ద కంటెక్స్ట్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. యునైటెడ్ నేషన్స్, ఐక్యరాజ్య సమితి రీసెంట్గా వరల్డ్ పాపులేషన్ ప్రాస్పెక్ట్స్ 2022 అనేటటువంటి ఒక రిపోర్ట్ రిలీజ్ చేయడం అనేటువంటి జరిగింది. ఆ రిపోర్ట్ రిలీజ్ చేయడం ద్వారా వరల్డ్ పాపులేషన్ యొక్క ఎస్టిమేట్, వరల్డ్ పాపులేషన్ ప్రొజెక్షన్స్, గ్రోత్ రేట్, వీటన్నింటి గురించి కూడా మెన్షన్ చేయడం అనేటువంటి జరిగింది. అండ్ ఈ లోవర్ ఫెర్టిలిటీ రేట్ ఏదైతే ఉందో దాని యొక్క ఎకనామిక్ ఇంప్లికేషన్స్, దాని యొక్క కన్సిక్వెన్సెస్ గురించి కూడా ఈ ఆర్టికల్ మనకు మాట్లాడుతుంది. అండ్ గవర్నమెంట్స్ ఏ విధంగా ఈ లోవర్ ఫెర్టిలిటీ రేట్ని డీల్ చేయొచ్చు అనేటటువంటి విషయాన్ని కూడా మనకి ఈ ఆర్టికల్ చెప్పడం అనేటువంటి జరిగింది. సో ఫస్ట్ మనం ఇప్పుడు ఏం మాట్లాడదాము అంటే కొన్ని ఇంపార్టెంట్ టెర్మినాలజీస్ డిస్కస్ చేద్దాం. టోటల్ ఫెర్టిలిటీ రేట్ అంటే ఏంటి, సెకండ్ రిప్లేస్మెంట్ లెవెల్ ఫెర్టిలిటీ రేట్ అన్నాం కదా, సో ఈ వీటి మధ్య తేడాలు ఏంటి, అసలు వీటి అర్థాలు ఏంటి, ఇవి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వినండి నాన్న. So what exactly is total fertility rate or simply fertility rate? It is actually average number of children born to a woman in her reproductive years, that is 15 to 49 years. ఒక మహిళ తన రిప్రొడక్టివ్ పీరియడ్లో, అంటే తను 15 సంవత్సరాల నుంచి 49 సంవత్సరాల మధ్య వయసులో ఎంతమంది పిల్లల్ని కనగలుగుతుందో దాన్ని మనం టోటల్ ఫెర్టిలిటీ రేట్ అని చెప్పడం అనేటటువంటి జరుగుతుంది. And this total fertility rate is very important denominator, it is very important tool, and it is very important factor in determining the population growth and demographic stability of a country. సో ఎందుకు ఉపయోగపడుతుందంటే ఈ టోటల్ ఫెర్టిలిటీ రేట్ ఏ శాతంతో అయితే, ఏ వృద్ధి రేటుతో అయితే పాపులేషన్ జనాభా అనేటటువంటిది పెరుగుతుంది, అండ్ దాంతోపాటు ఒక కంట్రీ యొక్క డెమోగ్రఫిక్ స్టెబిలిటీ అనేటటువంటిది ఎలా ఉంది అనేటటువంటి విషయాల గురించి దిస్ పర్టికులర్ టోటల్ ఫెర్టిలిటీ రేట్ క్లియర్గా చూపిస్తుంది. వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ రిప్లేస్మెంట్ లెవెల్ ఫెర్టిలిటీ రేట్? ఇట్ ఈస్ ద లెవెల్ ఆఫ్ ఫెర్టిలిటీ అట్ విచ్ పాపులేషన్ ఎగ్జాక్ట్లీ రిప్లేసెస్ ఇట్ సెల్ఫ్ ఫ్రమ్ వన్ జనరేషన్ టు ద నెక్స్ట్. సపోజ్ ఈ జనరేషన్లో 1000 మంది పాపులేషన్ జనాభా ఉంది అనుకోండి. సో ఈ 1000 మంది ఎంతమంది, ఒక్కొక్కరు ఎంతమంది పిల్లల్ని కంటే, ఒక్కొక్క జంట ఎంతమంది పిల్లల్ని కంటే సరిగ్గా నెక్స్ట్ జనరేషన్లో కూడా 1000 మందే ఉంటారు అనేటటువంటి రేట్ ఏదైతే ఉంటుందో దాన్ని రిప్లేస్మెంట్ లెవెల్ ఫెర్టిలిటీ అని చెప్పడం అనేటటువంటిది జరుగుతుందన్నమాట. దిస్ సింప్లీ ద లెవెల్ ఆఫ్ ఫెర్టిలిటీ నీడెడ్ టు కీప్ ద పాపులేషన్ ద సేమ్ ఫ్రమ్ వన్ జనరేషన్ టు అదర్ జనరేషన్. సో దిస్ ఈజ్ వన్ జనరేషన్, జనరేషన్ 1 అనుకోండి, దిస్ ఈజ్ జనరేషన్ 2 అనుకోండి. ఫస్ట్ జనరేషన్ చెందినటువంటి పీపుల్ ఏ రేటుతో పిల్లల్ని కంటే ఎగ్జాక్ట్గా పాపులేషన్ రెప్లికేట్ అవుతుంది నెక్స్ట్ జనరేషన్కి కూడా అనేటటువంటి దాన్ని మనం రిప్లేస్మెంట్ లెవెల్ ఫెర్టిలిటీ అనేటటువంటి పేరుతో పిలవడం అనేటటువంటి జరుగుతుంది. సో దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టర్మ్స్ ఇన్ ఆర్డర్ టు అండర్స్టాండ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. ఈ టర్మ్స్ మీకు క్లారిటీ అనేటటువంటిది రాకపోతే మీకు తర్వాత ఆర్టికల్ అనేటటువంటిది అర్థం అవుతుంది. అందుకే వీటిని ముందు బేసిక్స్ ఏవైతే ఉంటాయో మనం ఇక్కడ నేర్చుకున్నాం. రైట్, నెక్స్ట్ చూడండి. సో యునైటెడ్ నేషన్స్ ఇచ్చినటువంటి డేటా రిపోర్ట్ ప్రకారం గ్లోబల్ ఫెర్టిలిటీ రేట్ పెరుగుతుందా తగ్గుతుందా? ఈవెన్ ఇండియాలో గ్లోబల్ ఫెర్టిలిటీ రేట్ యొక్క స్టేటస్ ఎలా ఉంది అది మనకి ఇక్కడ చెప్తున్నారు. అకార్డింగ్ టు ద యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ డివిజన్, మెనీ కంట్రీస్ ఎక్స్పీరియన్సింగ్ బిలో రిప్లేస్మెంట్ ఫెర్టిలిటీ. రిప్లేస్మెంట్ ఫెర్టిలిటీ అనేటటువంటిది ఎంత ఉంది? 2.1 చిల్డ్రన్ పెర్ ఉమెన్. ఒక స్త్రీ ఆర్ 1 కపుల్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు కనీసం 2 పిల్లల్ని కంటేనే ఈ జనరేషన్లో ఉన్నటువంటి పాపులేషన్ నెక్స్ట్ జనరేషన్లో కూడా అంతగానే ఉండడం అనేటటువంటిది జరుగుతుందన్నమాట. బట్ ఇప్పుడు ఫెర్టిలిటీ రేట్స్ ఇంకా తగ్గుతున్నాయంట. అట్ ప్రెజెంట్ ద వరల్డ్ ఈజ్ ఎక్స్పీరియన్సింగ్ లోవర్ టోటల్ ఫెర్టిలిటీ రేట్ దాన్ రిప్లేస్మెంట్ లెవెల్ ఫెర్టిలిటీ రేట్. అది మనకి చెప్తున్నారు. ప్రెజెంట్ ప్రపంచంలో ఒక ఉమెన్ 2.1 చిల్డ్రన్ కంటే తక్కువ చిల్డ్రన్కి జన్మనివ్వడం అనేటువంటి జరుగుతుంది అని చెప్తున్నారు. మనం మంచిదే అనుకుంటాం, బట్ దేర్ వర్ డిఫరెంట్ ఇంప్లికేషన్స్ అండ్ కాన్సిక్వెన్సెస్. చూద్దాం అవి కూడా ఏంటో. ఇట్ ఇండికేట్స్ దట్ ఎ జనరేషన్ ఈస్ నాట్ ప్రొడ్యూసింగ్ ఎనఫ్ చిల్డ్రన్ టు రిప్లేస్ ఇట్ సెల్ఫ్. చెప్పాను కదా, సో ఒక జనరేషన్ తనకి తాను రిప్లేస్ చేయడానికి కావాల్సినటువంటి చిల్డ్రన్ని ప్రొడ్యూస్ చేయగలుగుతున్నారా అంటే ప్రొడ్యూస్ చేయట్లేదు.
ఈవెన్చువల్లీ లీడింగ్ టు ఏ రిడక్షన్ ఇన్ పాపులేషన్. సో ఫస్ట్ జనరేషన్లో ఉన్న పాపులేషన్ సెకండ్ జనరేషన్లో కూడా కంటిన్యూ అవుతుందా? అవ్వదు. ఫస్ట్ జనరేషన్ పాపులేషన్ ఎక్కువగా ఉంటుంది సెకండ్ జనరేషన్ పాపులేషన్ కంటే. ఫ్యూచర్లో పాపులేషన్ అనేటటువంటి తగ్గే అవకాశం ఉంటుంది. టోటల్ ఫెర్టిలిటీ రేట్ ఆఫ్ 2.0. ఇప్పుడు టోటల్ ఫెర్టిలిటీ రేట్ ఎంత ఉంది? 2.0 ఉంది. బట్ దిస్ రిప్లేస్మెంట్ లెవెల్ ఫెర్టిలిటీ రేట్ అంతా 2.1. ఇట్ ఇండికేట్స్ దట్ స్టెబిలిటీ ఆఫ్ ద పాపులేషన్ ఇన్ ద లాంగ్ టర్మ్ ఫర్ ఎ కంట్రీ. సో లాంగ్ టర్మ్లో పాపులేషన్ స్టెబిలిటీ అనేటటువంటిది ఎన్షూర్ అవుతుంది. ఇట్ మీన్స్ 2 పేరెంట్స్ ఆర్ బీయింగ్ రిప్లేస్డ్ బై 2 చిల్డ్రన్ ఇన్ ద ఫ్యూచర్. సో ఇక్కడ గమనించండి. సో 2 పేరెంట్స్, ఇద్దరు అంటే ఒక మగవాడు అండ్ దాంతోపాటు ఒక పురుషుడు ఒక స్త్రీ, ఇద్దరు కలిసి ఇద్దరికి ఇక్కడ జన్మనిస్తూ ఉన్నారు, అంతే కదా. టోటల్ ఫెర్టిలిటీ రేట్ 2 అంటే ఒక ఉమెన్ ఇద్దరికి జన్మనివ్వడం అనేటటువంటి జరుగుతుంది. అంటే దీస్ 2 people వర్ రిప్లేస్డ్ బై అనదర్ 2 people. అర్థమవుతుందా మీకు? కానీ ఇక్కడ మనం ఇంకొకటి గమనించాలంటే, సరే బాగానే ఉంది కదా సార్, రిప్లేస్ అవుతుంది కదా, ఫస్ట్ ఒక జనరేషన్ వాళ్ళు రెండో జనరేషన్కి సరిగ్గా సరిపోతుంది కదా, ఇక్కడ ఇద్దరున్నారు సరిపోతుంది కదా అంటే, చూడండి కొంతమంది పిల్లలు పుట్టలేనటువంటి వాళ్ళు కూడా ఉండడం అనేటటువంటి జరుగుతుంది. మరి వాళ్ళని మనం క్యాలిక్యులేట్ చేయాలి కదా. సో రైట్, సో అది ఇక్కడ మనం గమనించాలి. ఇండియా ఈజ్ స్టిల్ నాట్ ఎక్స్పెక్టెడ్ టు సీ ఎ ఫాల్ ఇన్ పాపులేషన్ ఫర్ అనదర్ 30 to 40 years. సో భారతదేశ జనాభా అనేటటువంటిది ఇంకొక 30-40 ఏళ్ళ వరకు తగ్గుముఖం పట్టే అవకాశమే లేదు. ఎందుకంటే భారత జనాభాలో మోర్ దెన్ 30% ఆఫ్ ద పాపులేషన్, దట్ ఈస్ అరౌండ్ 40 to 45 crore పీపుల్ ఆర్ బిట్వీన్ ద ఏజెస్ ఆఫ్ 10 to 30. 10 సంవత్సరాల వయసు నుంచి 30 సంవత్సరాల వయసు మధ్యలో ఉండడం అనేటటువంటి జరిగింది. సో ఇన్ ద నెక్స్ట్ 2 decades, రాబోయే 2 దశాబ్దాల్లో ఈ 10 to 30 ఏజ్ గ్రూప్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేస్తారు? పిల్లల్ని తప్పకుండా కంటారు. సో పిల్లల్ని తప్పకుండా కంటారు కాబట్టి ఇండియా యొక్క పాపులేషన్ ఏదైతే ఉంటుందో అది పెరుగుతూనే ఉంటుంది ఒక 30-40 సంవత్సరాల వరకు. కానీ తగ్గుముఖం అనేటటువంటిది పట్టదు అని చెప్పి యునైటెడ్ నేషన్స్ రిపోర్ట్ అనేటటువంటిది చెప్తా ఉందన్నమాట. అర్థమైందా? క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. బట్ ద ఫెర్టిలిటీ రేట్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ డిక్లైనింగ్. అర్థమైందా? ద రేట్ అట్ విచ్ ఉమెన్ కన్సీవ్ చిల్డ్రన్ ఈజ్ యాక్చువల్లీ డిక్లైనింగ్. అర్థమైందా? అది మనం గమనించాలి ఈవెన్ ఇన్ ఇండియా. So let us look at some data related to population and fertility rate. World Population Prospects Report of 2020లో మనకి యునైటెడ్ నేషన్స్ ఐక్యరాజ్య సమితి ఏమి ఇవ్వడం అనేటటువంటిది జరిగిందో చూడండి. ఎప్పుడైనా మనం మెయిన్స్లో ఏదైనా అనాలిసిస్ రాసేటప్పుడు దానికి బెటర్ డేటా అనేటటువంటిది యాడ్ చేస్తే ఆ ఆన్సర్ లుక్స్ వెరీ రిలయబుల్గా ఉండడం జరుగుతుంది అనమాట. చూడండి, గ్లోబల్ పాపులేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ నెంబర్స్ ఇట్ ఈస్ స్టడీలీ ఇంక్రీజింగ్, పెరుగుతూ ఉండడం అనేటువంటి జరుగుతుంది. సమ్ రిపోర్ట్స్ ఏం చెప్తున్నాయంటే ఇట్ కుడ్ గ్రో టు అరౌండ్ 8.5 బిలియన్ ఇన్ 2030. 2030కి 8.5 బిలియన్ పాపులేషన్కి గ్లోబల్ పాపులేషన్ చేరుకోవచ్చు ప్రపంచ జనాభా అని చెప్తున్నారు. అండ్ దిర్ ఇస్ అన్ ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ ఆఫ్ దిస్ యాజ్ వెల్. ఒక ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ ఏంటి అంటే, యావరేజ్ గ్లోబల్ ఫెర్టిలిటీ హ్యాస్ బీన్ కన్సిస్టెంట్లీ డిక్లైనింగ్ ఓవర్ ద పాస్ట్ 70 years. జనాభా పెరుగుతుంది కానీ గ్లోబల్ ఫెర్టిలిటీ రేట్ ఏదైతే ఉంటుందో అది తగ్గుముఖం పట్టడం అనేటటువంటిది జరుగుతుంది. అర్థమైందా? గ్లోబల్ ఫెర్టిలిటీ రేట్ లేదా టోటల్ ఫెర్టిలిటీ రేట్ అంటే ఏం చెప్పుకున్నాం? ద యావరేజ్ నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ బోర్న్ బై ఎ ఉమెన్ ఇన్ హర్ రిప్రొడక్టివ్ ఏజ్ 15 to 49 years ఆఫ్ ఏజ్ మధ్యలో ఒక ఉమెన్, ఒక మహిళ తను కనగలిగేటటువంటి పిల్లల సంఖ్య అనేటటువంటిది తగ్గుతుంది. యావరేజ్ నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ పర్ ఉమెన్ ఇన్ ద రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ హ్యాస్ డిక్లైన్డ్ బై 50%. 50% కంటే తగ్గడం అనేటటువంటి జరిగిందంటే ఫ్రమ్ ఎన్ యావరేజ్ ఆఫ్ 5 children per woman in 1951. 1951లో ఉమెన్, ఒక మహిళ సగటున 5 మంది పిల్లలకి జన్మనిస్తే 2020కి వచ్చేటప్పటికి 2.4 children మాత్రమే కనగలడం అనేటటువంటి జరుగుతుంది అకార్డింగ్ టు వరల్డ్ పాపులేషన్ ప్రాస్పెక్ట్స్ 2022. ఈ రిపోర్ట్ ఇవ్వక్కర్లేదు, మనం కూడా క్లియర్గా చూడొచ్చు. సో ఒకప్పుడు మన నానమ్మలు కానీ లేకపోతే మన అమ్మమ్మలు కానీ ఎంతోమంది పిల్లలకు జన్మనిచ్చేవాళ్ళు. 4, 5, 6, 7, 9, 11 కూడా జన్మనివ్వడం అనేటటువంటిది జరిగేది. బట్ ఇప్పుడు ఎలా ఉంది? మ్యాక్సిమం 2 అలా పెట్టుకోవడం అనేటటువంటి జరుగుతుంది. సో బై ద యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఎస్టిమేట్స్ అండ్ ప్రొజెక్షన్స్ అండ్ ప్రిపేర్డ్ బై ద పాపులేషన్ డివిజన్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అండ్ సోషల్ అఫైర్స్ ఆఫ్ ద యునైటెడ్ నేషన్స్ సెక్రటేరియట్. యునైటెడ్ నేషన్స్ సెక్రటేరియట్కి చెందినటువంటి డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అండ్ సోషల్ అఫైర్స్ వాళ్ళకు ఇచ్చినటువంటి వాళ్ళ యొక్క పాపులేషన్ డివిజన్ ఇచ్చినటువంటి రిపోర్ట్స్ అండ్ యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఎస్టిమేట్స్ అండ్ ప్రొజెక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఏం చెప్తున్నాయి? సో 1951తో పోలిస్తే 2020కి సగం కంటే తక్కువకి టోటల్ ఫెర్టిలిటీ రేట్ అనేటటువంటిది పడిపోయింది గ్లోబల్ లెవెల్లో అని చెప్పి మనకు ఐక్యరాజ్య సమితి చెప్తుంది. మరి ఎందుకు ఇంత ఫెర్టిలిటీ రేట్ అనేటటువంటి తగ్గుతుందంట? ఇట్ ఈస్ యాక్చువల్లీ ఏ సోషల్ ఫినామినన్. సో రీసెంట్ టైమ్స్లో జెండర్ ఈక్వాలిటీ వైపు గవర్నమెంట్స్ అనేటటువంటివి అడుగులు వేస్తూ ఉన్నాయి. సో ఉమెన్ ఎవరైతే ఉన్నారో, ఉమెన్ ఎంపవర్మెంట్ అచీవ్ చేయగలుగుతున్న, ఉమెన్ మహిళా సాధికారతను అచీవ్ చేయగలుగుతున్న ఉమెన్ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలుగుతున్నారు. సో ఎకనామిక్ సిస్టంలోకి అండ్ దాంతోపాటు దిస్ జాబ్ మార్కెట్లోకి ఉమెన్ యొక్క ప్రాతినిధ్యం అనేటటువంటిది పెరుగుతుంది. ఉమెన్ ఆర్ బీయింగ్ ఎడ్యుకేటెడ్, ఉమెన్ ఆర్ మూవింగ్ ఫ్రమ్ వన్ కంట్రీ టు ద అదర్ బికాస్ ఆఫ్ గ్లోబలైజేషన్ అండ్ ఆల్.
సో దానివల్ల ఏం జరుగుతుంది, ఉమెన్ ఎడ్యుకేట్ అవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. దట్ ఈస్ ద రీజన్ వై ద వరల్డ్ ఈజ్ ఎక్స్పీరియన్సింగ్ దిస్ డెమోగ్రఫిక్ ట్రాన్సిషన్. ఒకప్పుడు కంటే ఇప్పుడు పాపులేషన్లో జనాభా నిష్పత్తుల్లో చాలా తేడాలు అనేటటువంటి కనిపిస్తున్నాయంటే అందుకే. Poorer countries seem to be speeding up the transition ladder a lot faster than richer ones. సో డెవలప్డ్ కంట్రీస్ ఏవైతే ఉంటాయో వాటికంటే పూరర్ కంట్రీస్ ఏవైతే ఉంటాయో అక్కడ ఆ కంట్రీస్లో డెమోగ్రఫిక్ ట్రాన్సిషన్ అనేటటువంటిది చాలా తొందరగా అవ్వడం అనేటటువంటిది జరుగుతుందంట. ఇక్కడ ఎగ్జాంపుల్ కూడా ఇచ్చారు. బ్రిటన్ టుక్ 130 years టు ట్రాన్సిషన్ ఫ్రమ్ ఏ ఫెర్టిలిటీ రేట్ ఆఫ్ 5 per woman in 1800. 1800 సంవత్సరంలో బ్రిటన్ యూకేలో ఫెర్టిలిటీ రేట్ ఎంత ఉండేది అంటే 5 per woman. ఐదుగురిని ఒక బ్రిటన్ ఉమెన్ ఐదుగురిని కనేవాళ్ళు. 2 in 1930. 1930కి వచ్చేటప్పటికి ఏమైంది, అది 2కు పడిపోవడం అనేటువంటి జరిగింది. సో మొత్తానికి చూడండి 130 ఏళ్ళు తీసుకున్నారు మనం 5 నుంచి 2కి రావడానికి ఫెర్టిలిటీ రేట్. వేరే సౌత్ కొరియా టు 20 years ఫ్రమ్ 1965 to 1985. విత్ ఇన్ 20 yearsలో సో ఇట్ అచీవ్ ద సేమ్ 5 నుంచి 2కు రావడానికి ఇక్కడ 20 సంవత్సరాలే పట్టడం అనేటటువంటి జరిగింది. సో పూరర్ కంట్రీస్ ఏవైతే ఉంటాయో పూరర్ కంట్రీస్లో డెమోగ్రఫిక్ ట్రాన్సిషన్ అనేటటువంటి చాలా స్పీడప్ అవుతుంది అనమాట. ద న్యూలీ రిలీజ్డ్ వరల్డ్ పాపులేషన్ ప్రాస్పెక్ట్స్ నోట్స్ దట్ ద గ్లోబల్ ఫెర్టిలిటీ రేట్ ఫెల్ ఫ్రమ్ 3 in 1990 to 2.3 in 2021. సో రీసెంట్గా రిలీజ్ అయినటువంటి వరల్డ్ పాపులేషన్ ప్రాస్పెక్ట్స్ ఏం చెప్తున్నారు, 1990లో 1990లో గ్లోబల్ ఫెర్టిలిటీ రేట్ 3 ఉండేదంట. వేరే 2021కి వచ్చేటప్పటికి అంటే ఆల్మోస్ట్ విత్ ఇన్ 30 years 2.3కి పడిపోవడం అనేటటువంటిది జరిగింది. చూసారా, సబ్ సహారన్ ఆఫ్రికన్ కంట్రీస్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు కంట్రిబ్యూట్ మోర్ దెన్ హాఫ్ ఆఫ్ ద పాపులేషన్ గ్రోత్ ఆఫ్టర్ 2050 అండ్ గ్రో త్రూ 2100. సో సబ్ సహారన్ ఆఫ్రికన్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అవి 2050 తర్వాత ప్రపంచంలో జనాభా ఒక సపోజ్ 100 కోట్ల మంది పెరుగుతున్నారంటే 50 కోట్ల మందిని సబ్ సహారన్ ఆఫ్రికన్ కంట్రీస్ ప్రొడ్యూస్ చేయబోతున్నాయి అని చెప్తున్నారు. 2100 వరకు 2100 ఇయర్ వరకు సో వాళ్ళు డామినెంట్గా ఉంటారని చెప్పి మనకి ఇక్కడ తెలుస్తూ ఉంది. అండ్ మోస్ట్ అడ్వాన్స్డ్ ఎకానమీస్ హ్యావ్ దర్ ఫెర్టిలిటీ రేట్ బిలో ద రిప్లేస్మెంట్ రేట్ ఆఫ్ 2.1. సో రిప్లేస్మెంట్ రేట్ అంటే ఏంటో చెప్పుకున్నాం, 2.1 కంటే ఫెర్టిలిటీ రేట్ తక్కువగా ఉంది. విత్ సౌత్ కొరియా రిపోర్టింగ్ ద లోయెస్ట్ at 1.05 children per woman. ఒక ఉమెన్ ఒక్క పిల్లాన్ని మాత్రమే కనడం అనేటటువంటి జరుగుతుందండి. ఎంత తక్కువగా ఉందో చూడండి మీరు. ముఖ్యంగా డెవలపింగ్ ఎకానమీస్ యొక్కలో ఫెర్టిలిటీ రేట్ అనేటటువంటిది చాలా అధోపాతాలానికి పడిపోవడం అనేటటువంటిది జరుగుతుంది. మీరు ఇక్కడ క్లియర్గా గమనించవచ్చు. అండ్ ఇండియాలో కూడా సేమ్ అదే మనకు కనిపించడం అనేటటువంటిది జరుగుతుంది. ఫెర్టిలిటీ రేట్ అనేటటువంటిది స్టడీగా పడిపోవడం అనేటటువంటిది జరుగుతుంది. బిలో ద రిప్లేస్మెంట్ లెవెల్ ఫర్ ద ఫస్ట్ టైం టు 2.0 in 2021. సో 2.1 కదా రిప్లేస్మెంట్ ఫెర్టిలిటీ లెవెల్, బట్ ఇండియాలో ఫెర్టిలిటీ లెవెల్ ఎలా ఉంది ఇప్పుడు 2.0గా ఉండడం అనేది జరిగింది. రిప్లేస్మెంట్ లెవెల్ కంటే ఇండియాలో ఫెర్టిలిటీ రేట్ తక్కువగా ఉండడం అనేటువంటి జరిగింది. అకార్డింగ్ టు ద లేటెస్ట్ నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ద రేట్ హ్యాస్ డిప్డ్ 10% in 5 years. 5 ఏళ్లలో 10% కంటే తక్కువగా పడిపోవడం అనేటువంటిది జరిగింది. దిస్ పర్టికులర్ టోటల్ ఫెర్టిలిటీ రేట్ అమ్మ భారతదేశంలో. అండ్ ద టైమ్ ఆఫ్ ఇండిపెండెన్స్, మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు 1947లో ఇండియాస్ ఫెర్టిలిటీ రేట్ 6 per woman, బట్ ఇట్ హ్యాడ్ టేకెన్ 25 years టు రీచ్ 5. 20 సంవత్సరాల తర్వాత సో ఇండియన్ ఫెర్టిలిటీ రేట్ 5కు పడ్డం అనేటువంటి జరిగింది. థ్యాంక్స్ టు ద గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ లైక్ ఫ్యామిలీ ప్లానింగ్ ప్రోగ్రామ్ like that. So India is the first country to start family planning program in the world in 1952. 1952లో ఇలాంటి ఇనిషియేటివ్స్ తీసుకురావడం వల్ల సో మనం ఫెర్టిలిటీ రేట్ని తగ్గించగలిగాం. బట్ చాలా స్లోగా ఫెర్టిలిటీ రేట్ అనేటటువంటి తగ్గుతూ వచ్చింది. బికాజ్ ఇండియన్ పీపుల్లో అవేర్నెస్ అనేటటువంటిది లేకపోవడం, ఎడ్యుకేషన్ సరిగ్గా లేకపోవడం, ఇవన్నీ ప్రాబ్లమ్స్గా ఉండడం అనేటటువంటి జరిగింది. అండ్ ఇండియాస్ ఫెర్టిలిటీ రేట్ ఫర్దర్ డిక్లైన్ టు 4 in the 1990s. 1990లకు వచ్చేటప్పటికి 75 నుంచి 90లకు వచ్చేటప్పటికి విత్ ఇన్ ఆల్మోస్ట్ 15 years మనకి 4కు పడ్డమనేటువంటి జరిగింది. వెన్ కేరళ బికేమ్ ద ఫస్ట్ స్టేట్ ఇన్ ఇండియా టు హ్యావ్ ఫెర్టిలిటీ రేట్ బిలో రిప్లేస్మెంట్ లెవెల్. సో బిలో రిప్లేస్మెంట్ లెవెల్ కంటే ఫెర్టిలిటీ రేట్ తగ్గుముఖం పట్టింది. కేరళలో ఫస్ట్ చూసింది కేరళ. స్లోలీ అదర్ స్టేట్స్ ఫాలోడ్ సూట్. అదర్ స్టేట్స్ కూడా అదే పదంలో ముందుకు అడుగులు వేయడం అనేటువంటి జరిగింది. యాజ్ రిపోర్టెడ్ బై ద నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 2021, ఓన్లీ 5 states హ్యావ్ ఎ ఫెర్టిలిటీ రేట్ అబౌవ్ రిప్లేస్మెంట్ రేట్. ఇండియన్ స్టేట్స్ అన్నింటిలోనూ ఓన్లీ 5 రాష్ట్రాల్లో మాత్రమే రిప్లేస్మెంట్ రేట్ కంటే ఫెర్టిలిటీ రేట్ ఎక్కువగా ఉంది. లైక్ బీహార్ 3, మేఘాలయ 2.9, ఉత్తరప్రదేశ్ 2.4, జార్ఖండ్ 2.3, మణిపూర్ 2.2. సో ఈ రాష్ట్రాల్లో మాత్రమే రిప్లేస్మెంట్ లెవెల్ ఫెర్టిలిటీ రేట్ కంటే టోటల్ ఫెర్టిలిటీ రేట్ ఎక్కువగా ఉండడం అనేటువంటి జరిగింది. మీరు గమనిస్తే అర్థమైందా? సో ఇండియాలో కూడా ఫెర్టిలిటీ రేట్ ఏమవుతుంది, తగ్గుతూ రావడం అనేటువంటి జరుగుతుంది. హౌవెవర్ మన పాపులేషన్ గ్రోత్ అనేటటువంటిది ఒక 30-40 సంవత్సరాలు పెరుగుతున్నట్టే కనిపించినప్పటికీ ఫెర్టిలిటీ రేట్ తగ్గుతుంది. ఎందుకు పాపులేషన్ లెవెల్ పెరగడం అనేటువంటిది జరుగుతుందంటే మెజారిటీ ఆఫ్ ద పాపులేషన్ ఇన్ బిట్వీన్ 10 to 30 years ఆఫ్ ఏజ్. రేపు పొద్దున్న వాళ్ళు కూడా పిల్లల్ని కంటారు కదా, సో అందుకే పాపులేషన్ పెరుగుతుంది. బట్ తర్వాత ఇండియాస్ పాపులేషన్ స్టడీలీ డిక్లైన్ అవ్వడం అనేటువంటి జరుగుతుంది.
అర్థమైందా? సో ఇప్పుడు ద డిక్లైన్ ఇన్ ఫెర్టిలిటీ రేట్, గ్లోబల్ ఫెర్టిలిటీ లేదా టోటల్ ఫెర్టిలిటీ రేట్ ఏదైతే ఉందో దాని యొక్క ఇంప్లికేషన్స్ ఏంటి, కన్సిక్వెన్సెస్ ఏంటి అనేటువంటివి కూడా మనం ఇక్కడ గమనించాలి. అర్థమైందా? దేర్ వర్ ఎకనామిక్ ఇంప్లికేషన్స్, దానివల్ల పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి, ఇలాంటివి కూడా మనం గమనించాలి. మెయిన్స్కి మీకు చాలా 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 ఇంపార్టెంట్ టాపిక్ అవుతుందమ్మా. ఓకేనా? చాలా ఉపయోగపడుతుంది, జాగ్రత్తగా వినండి. సో ఎకనామిక్ ఇంప్లికేషన్స్ చూడండి. కంట్రీస్ ఇన్ ద ఎర్లియర్ స్టేజెస్ ఆఫ్ డెమోక్రటిక్ ట్రాన్సిషన్ ఫైండ్ పాజిటివ్ ఎఫెక్ట్స్ ఆఫ్ లోవర్ ఫెర్టిలిటీ. సో ఫెర్టిలిటీ రేట్స్ అనేటటువంటివి తగ్గడం వల్ల మొదట్లో కంట్రీస్కి చాలా లాభం ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. ఎందుకంటే ఎక్కువ మంది పీపుల్ వర్కింగ్ ఏజ్ పాపులేషన్లోకి రావడం అనేటటువంటిది జరుగుతుంది. డిపెండెంట్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తగ్గుతూ రావడం అనేటటువంటి జరుగుతుంది, వాళ్ళు తగ్గడం అనేటటువంటిది జరుగుతుంది అనమాట. అర్థమైందా? సో సింపుల్గా చెప్తాను చూడండి. ఫెర్టిలిటీ రేట్ తగ్గడం అంటే అర్థం ఏంటి? యంగర్ ఉమెన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు తక్కువ మంది పిల్లల్ని కండం. డిపెండెంట్ ఏజ్ పాపులేషన్ అంటే ఎవరు అంటే 1 to 15 years ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు, అండ్ దాంతోపాటు 65 years పై ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు సంపాదించుకోగలరా అంటే సంపాదించుకోలేరు. ఎవరి మీదైనా డిపెండ్ అవ్వాల్సి రావడం అనేటువంటి జరుగుతుంది. సో 1 to 15 years పాపులేషన్ తగ్గడం వల్ల ఏం జరుగుతుంది? ఎకనామిక్ డెవలప్మెంట్ అనేటువంటి సాధ్యపడుతుంది. సో వచ్చినటువంటి ఇన్కమ్ పిల్లల మీద వీటి మీద ఖర్చు పెట్టకుండా సేవ్ చేసుకోగలుగుతారు. తద్వారా ఎకనామిక్ గ్రోత్ అనేటటువంటిది కూడా సాధ్యపడడం అనేటువంటి జరుగుతుంది. ఆన్ ఇన్కమ్ యాజ్ మేజర్ పోర్షన్ ఆఫ్ ద వర్క్ ఫోర్స్ మూవ్ టు మోడర్న్ సెక్టర్స్ ఆఫ్ ద ఎకానమీ విత్ ఫెర్టిలిటీ డిప్పింగ్. చెప్పాను కదా, వర్క్ ఫోర్స్ చాలా మంది మోడర్న్ సెక్టర్స్లో అడుగులు పెట్టడం అనేటువంటి జరుగుతుంది. ఫెర్టిలిటీ అనేటువంటి తగ్గిపోతూ ఉంటుంది. లోవర్ ఫెర్టిలిటీ రేట్ కెన్ బి వ్యూడ్ యాజ్ బోత్ ఎ కాజ్ అండ్ కాన్సిక్వెన్స్ ఆఫ్ ఎకనామిక్ డెవలప్మెంట్. ఎకనామిక్ డెవలప్మెంట్ సాధ్యపడాలి అంటే లోవర్ ఫెర్టిలిటీ రేట్ అత్యవసరం. కానీ ఇన్ ద లాంగ్ టర్మ్ లోవర్ ఫెర్టిలిటీ రేట్ హ్యాస్ ఇట్స్ నెగిటివ్ ఇంపాక్ట్స్ యాజ్ వెల్. అర్థమైందా? అప్పుడు ఏం జరుగుతుంది? ఈ వర్కింగ్ ఏజ్ పాపులేషన్ అందరూ 65 years పైకి ఇదైపోతారు. డిపెండెంట్ పాపులేషన్ పెరిగిపోతుంది. పెరిగిపోయిన తర్వాత ఏం చేయడం అనేటువంటి జరుగుతుంది? ఎకనామిక్ డెవలప్మెంట్ అనేటటువంటి తగ్గిపోతుంది. దీస్ ఆర్ మేజర్ ఎకనామిక్ ఇంప్లికేషన్స్. సో ఫెర్టిలిటీ రేట్ తగ్గడం వల్ల ప్రోస్ చూడండి. లోవర్ ఫెర్టిలిటీ రేట్ ఇంపాక్ట్స్ ఉమెన్ ఎడ్యుకేషన్ పాజిటివ్లీ. ఫెర్టిలిటీ రేట్ తక్కువగా ఉండడం వల్ల ఆడవాళ్ళు ఎక్కువ సమయం విద్య మీద లేకపోతే వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్ మీద ఖర్చు చేస్తారు. తద్వారా ఉమెన్ ఎడ్యుకేషన్ అనేటటువంటిది కూడా చాలా 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 పెరగడం అనేటువంటి జరుగుతుంది. ద ఫాలింగ్ ఫెర్టిలిటీ రేట్ విల్ ఆల్సో లీడ్ టు లోవర్ ప్రెజర్ ఆన్ ల్యాండ్. రిసోర్సెస్ కోసం కాంపిటీషన్ కూడా ఉండదు. తక్కువ మంది పిల్లలు పుడతా ఉన్నారనుకోండి, సో హ్యూమన్స్ మధ్య కాంపిటీషన్ తగ్గుతుంది. రిసోర్సెస్ కోసం ల్యాండ్ అనేటటువంటిది ఎక్కువ ఇదవ్వదు. వాటర్ అండ్ అదర్ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటి మధ్య కాంపిటీషన్ అనేటటువంటిది తగ్గుతుంది. అండ్ వుడ్ ఆల్సో కంట్రిబ్యూట్ టు అచీవింగ్ ఎన్విరాన్మెంటల్ గోల్స్. ఎన్విరాన్మెంటల్ గోల్స్ కూడా ఇది అవుతుంది. సస్టైనబుల్ డెవలప్మెంట్ ఏదైతే ఉంటుందో అది కూడా సాధ్యపడుతుంది. సుస్థిరాభివృద్ధి ఏదైతే ఉంటుందో అది కూడా సాధ్యపడడం అనేటటువంటిది జరుగుతుంది. అర్థమైందా? నెక్స్ట్ చూడండి. బెటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్. తక్కువ మంది పాపులేషన్ ఉంటారు కాబట్టి గవర్నమెంట్స్ ఎక్కువగా ఫోకస్ చేసి బెటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయొచ్చు. బెటర్ హెల్త్ కేర్ అనేటటువంటిది ఉంటుంది. బెటర్ ఎడ్యుకేషన్ అనేటటువంటిది ప్రొవైడ్ చేయడం అనేటువంటిది బెటర్ ఎడ్యుకేషన్ కూడా గవర్నమెంట్స్ ప్రొవైడ్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. సో దాంతోపాటు దిస్ లోవర్ ఫెర్టిలిటీ రేట్ ఏదైతే ఉంటుందో ఇట్ లీడ్స్ టు విండో ఆఫ్ టైమ్ వెన్ ద రేషియో ఆఫ్ వర్కింగ్ ఏజ్ పాపులేషన్ ఈజ్ హైయర్ దెన్ దట్ ఆఫ్ ద డిపెండెంట్ ఏజ్ గ్రూప్స్. చెప్పాను కదా. సో ఫెర్టిలిటీ రేట్ తగ్గడం వల్ల వర్కింగ్ ఏజ్ పాపులేషన్ అనేటటువంటిది ఎక్కువగా ఉంటుంది. దేనికి ఎవరికంటే డిపెండెంట్ పాపులేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకంటే. తద్వారా ఈ వర్కింగ్ ఏజ్ పాపులేషన్ ఎవరైతే ఉన్నారో దే కంట్రీస్ కెన్ రీప్ దిస్ డెమోగ్రఫిక్ డివిడెండ్. వర్కింగ్ ఏజ్ పాపులేషన్ ఎక్కువగా ఉంటే ఒక కంట్రీలో ఆ కంట్రీలో ఎకనామిక్ డెవలప్మెంట్ సాధ్యపడుతుంది. దిస్ హై ప్రపోర్షన్ ఆఫ్ పీపుల్ ఇన్ ద వర్క్ ఫోర్స్లో ఎక్కువ మంది పీపుల్ ఉండడం వల్ల ఇట్ బూస్ట్ ఇన్కమ్ అండ్ ఇన్వెస్ట్మెంట్. కంట్రీస్ యొక్క ఇన్కమ్ పెరుగుతుంది, పెట్టుబడులు అనేటటువంటి వస్తాయి. గివెన్ ద హయ్యర్ లెవెల్ ఆఫ్ సేవింగ్స్ అనేటటువంటి పెరుగుతాయి. సేవ్ చేసినటువంటి వాటిని ఇన్వెస్ట్మెంట్స్ చేస్తారు కదా. ఎందుకు సేవింగ్స్ అనేటటువంటి ఎక్కువ ఉంటాయి? లోవర్ డిపెండెంట్ పీపుల్ తక్కువ మంది ఉంటారు, వాళ్ళ మీద ఖర్చు అనేటటువంటిది ఎక్కువగా ఉండదు. సో పిల్లలు తక్కువ మంది ఉన్నారనుకోండి, పిల్లల మీద ఖర్చు ఎక్కువ ఉండదు. ఖర్చు ఎక్కువ ఉండకపోవడం వల్ల మనీ మిగులుతుంది. ఆ ఇన్కమ్ మిగలడం వల్ల ఏం చేస్తుంది? పీపుల్ టెన్ టు ఇన్వెస్ట్. ద ఫాలింగ్ ఫెర్టిలిటీ రేట్ విల్ ఆల్సో లీడ్ టు లోవర్ ప్రెజర్ ఆన్ ల్యాండ్. చెప్పాను కదా ఇందాకే, ల్యాండ్, వాటర్ అండ్ అదర్ రిసోర్సెస్ మీద ప్రెజర్ అనేటటువంటిది ఉండదు. ఎన్విరాన్మెంటల్ గోల్స్, సస్టైనబుల్ డెవలప్మెంట్ ఏదైతే ఉందో అది కూడా సాధ్యపడడం అనేటువంటి జరుగుతుంది. ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ పాజిటివ్ థింగ్ ఫ్రమ్ లోవర్ ఫెర్టిలిటీ రేట్. నౌ లెట్ us అండర్స్టాండ్ వాట్ ఆర్ ద నెగటివ్స్. లో ఫెర్టిలిటీ రేట్ తగ్గడం వల్ల కాన్సిక్వెన్సెస్ అండ్ నెగటివ్ ఇంపాక్ట్స్ ఏంటి తెలుసుకుందామా? వినండి. సో కొంతకాలం తర్వాత ఆఫ్టర్ ఏ విండో ఆఫ్ టైమ్ వేర్ ద కంట్రీ రీప్స్ బెనిఫిట్స్ ఆఫ్ డెమోగ్రఫిక్ డివిడెండ్ నుంచి కంట్రీకి ఇన్కమ్, లాభాలు అన్నీ వస్తాయి, ఎకనామిక్ గ్రోత్ ఉంటుంది. ద హ్యూజ్ వర్కింగ్ ఏజ్ పాపులేషన్ మూవ్స్ టు ఓల్డ్ ఏజ్. ఇప్పుడు ఎవరైతే వర్కింగ్ ఏజ్ పాపులేషన్లో ఉన్నారని చెప్పి మనకి కంట్రీ లాభపడుతుందో వాళ్ళందరూ ఓల్డ్ ఏజ్కి వెళ్ళడం అనేటువంటి జరుగుతుంది అనమాట. కానీ పిల్లలు మాత్రం ఫెర్టిలిటీ రేట్ తగ్గడం వల్ల పిల్లలు వర్కింగ్ ఏజ్ పాపులేషన్కి వచ్చేటటువంటి వాళ్ళు పెరుగుతారా అంటే పెరగరు. నేను సింపుల్గా చెప్తాను చూడండి. సింపుల్గా మనకి ఎలా ఉంటుంది? చిల్డ్రన్ ఎవరైతే ఉన్నారో చిల్డ్రన్ తర్వాత వర్కింగ్ ఏజ్ పాపులేషన్, అర్థమైందా? పని చేసి డబ్బులు సంపాదించేటువంటి వాళ్ళు. దాని తర్వాత ఏజ్డ్ పాపులేషన్. సో చిల్డ్రన్ దే ఆర్ డిపెండెంట్, ఏజ్డ్ పాపులేషన్ దే ఆర్ డిపెండెంట్.
సో ఫెర్టిలిటీ రేట్ అనేటటువంటిది తగ్గింది అనుకోండి, ఈ సంవత్సరం నుంచి 2022 నుంచి తగ్గుతుంది అనుకోండి, దాని అర్థం ఏంటి? చిల్డ్రన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ సంఖ్య తగ్గడం అనేటటువంటి జరుగుతుంది. చిల్డ్రన్ సంఖ్య తగ్గింది అంటే డిపెండెంట్ ఏజ్ పాపులేషన్ తగ్గుతుంది. డిపెండెంట్ ఏజ్ పాపులేషన్ తగ్గడం వల్ల దీస్ వర్కింగ్ ఏజ్ పాపులేషన్ యొక్క ఇన్కమ్ ఏదైతే ఉంటుందో చాలా మిగులుతుంది. ఆ ఇన్కమ్ని వాళ్ళు ఏం చేస్తారు? ఇన్వెస్ట్మెంట్స్ పెడతారు, సేవ్ చేస్తారు. ఇన్వెస్ట్మెంట్స్ వల్ల ఏం జరగడం అనేటువంటిది జరుగుతుంది? ఎకనామిక్ డెవలప్మెంట్ అనేటువంటిది సాధ్యపడుతుంది. క్లారిటీ వచ్చిందా? సో ఇప్పుడు మనకి ఇదంతా సూపర్గా ఉంది, కానీ కొంతకాలానికి వర్కింగ్ ఏజ్ పాపులేషన్ కాస్త ఓల్డ్ ఏజ్ అయిపోతారు, ఏజ్డ్ పీపుల్ అయిపోతారు. ఏజ్డ్ పీపుల్ అవడం వల్ల దిస్ ఏజ్డ్ పీపుల్ అంటే వాళ్ళు కూడా డిపెండెంట్ పాపులేషన్, వీళ్ళు పెరగడం అనేటువంటిది జరుగుతుంది. కానీ చిల్డ్రన్ మనం ఏం చేస్తాం? ఇప్పుడు అప్పటి వరకు చిల్డ్రన్ ఎక్కువ మంది పుడుతున్నారు, ఫెర్టిలిటీ రేట్ తక్కువగా ఉంది. చిల్డ్రన్ తక్కువగా ఉండడం వల్ల వర్కింగ్ ఏజ్ పాపులేషన్లోకి ఎంటర్ అయ్యే వాళ్ళు కూడా తగ్గుతారు. సో లోవర్ వర్కింగ్ ఏజ్ పాపులేషన్ అనేటటువంటిది ఉంటుంది, వేరాజ్ హయ్యర్ డిపెండెంట్ పాపులేషన్ అనేటటువంటిది పెరుగుతుంది. డిపెండెంట్ పాపులేషన్ ఎక్కువగా, వర్కింగ్ ఏజ్ పాపులేషన్ తక్కువగా ఉండడం వల్ల ఏం జరుగుతుంది? ఇంతమంది యొక్క బాధ్యత వీళ్ళందరి మీద పడుతుంది. దానివల్ల చాలా ప్రాబ్లం అనేటటువంటిది, చాలా నష్టాలు అనేటటువంటివి జరగడం అనేటటువంటివి జరుగుతుంది. క్లారిటీ వచ్చిందా? జపాన్ వాజ్ ద ఫస్ట్ కంట్రీ టు ఎక్స్పీరియన్స్ ద ఇంప్లికేషన్స్ ఆఫ్ ద ఫాలింగ్ ఫెర్టిలిటీ రేట్. జపాన్ మీరు గమనిస్తే హిరోషిమా నాగసాకి, వరల్డ్ వార్ 2 తర్వాత హిరోషిమా నాగసాకి ఈ అటాక్స్ ఏవైతే జరిగినాయో దాని తర్వాత ఒక్కసారికి ఎందుకు కోలుకోగలిగింది అంటే ఫెర్టిలిటీ రేట్స్ తగ్గుముఖం పట్టడం. కానీ రీసెంట్ ఇయర్స్లో అప్పటి ఫెర్టిలిటీ రేట్స్ తగ్గడం వల్ల ఇంప్లికేషన్స్ ఇప్పుడు జపాన్ మీద గట్టిగా చూపిస్తున్నాయి. ద ఇంక్రీజింగ్ డిపెండెన్సీ రేషియో, అప్పటి వర్కింగ్ ఏజ్ పాపులేషన్ ఎవరైతే జపాన్ డెవలప్మెంట్లో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారో వాళ్ళు ఏజ్డ్ పాపులేషన్ అవ్వడం అనేటటువంటి జరిగింది, ఏజ్డ్ పీపుల్ అయిపోయేవారు. ఇప్పుడు ఏజ్డ్ పీపుల్ ఎక్కువగా ఉండడం వల్ల జీడిపి గ్రోత్ ఆల్మోస్ట్ జీరో అవ్వడం అనేటటువంటి జరిగింది 1990 నుంచి. అండ్ ద కంట్రీ ఈజ్ ఫేసింగ్ ఫిజికల్ ఛాలెంజెస్ టు మీట్ రైజింగ్ సోషల్ సెక్యూరిటీ కాస్ట్. ఏజ్డ్ పాపులేషన్కి పెన్షన్ అండ్ అదర్ ప్రొవిజన్స్ అనేటటువంటి ఇవ్వాలి కదా, సో అవి ఇవ్వడానికి, అవి ప్రొవైడ్ చేయడానికి గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేని పరిస్థితి ఏర్పడడం అనేటువంటి జరుగుతుంది. చూసారా, మొదట్లోనే లోవర్ ఫెర్టిలిటీ రేట్ హెల్ప్ చేస్తుంది, కానీ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం లోవర్ ఫెర్టిలిటీ రేట్ హెల్ప్ చేయదు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, పాపులేషన్ ఎలా ఉండాలి అంటే దిస్ పర్టికులర్ రిప్లేస్మెంట్ లెవెల్ ఫెర్టిలిటీ రేట్ ఏదైతే ఉంటుందో దానికి ఈక్వల్గా ఉండడానికి ప్రయత్నించాలి, ఎక్కువగా కాకుండా తక్కువగా కాకుండా. అప్పుడు డెమోగ్రఫిక్ ట్రాన్సిషన్ హెల్దీగా ఉండడం అనేటటువంటి జరుగుతుంది. అండ్ దాంతోపాటు డెమోగ్రఫిక్ ట్రాన్సిషన్ నుంచి బెనిఫిట్స్ ఒక కంట్రీ అనేటటువంటిది రీప్ చేసుకుంటుంది. అదర్ ఏషియన్ కంట్రీస్ సచ్ యాజ్ సౌత్ కొరియా ఆర్ నౌ రిపోర్టింగ్ లోవర్ ఫెర్టిలిటీ. సో ఇప్పుడు సౌత్ కొరియా లాంటి కంట్రీస్ లోవర్ ఫెర్టిలిటీ, జపాన్ కంటే లోవర్ ఫెర్టిలిటీని యూజ్ చేస్తున్నారు. అందుకే దే ఆర్ నౌ ఆప్టిమిస్టిక్ అబౌట్ దేర్ ఇన్కమ్ అండ్ దేర్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్. ఇప్పుడు వాళ్ళు చాలా బాగా గ్రో అవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. బట్ కానీ తర్వాత ఏం జరుగుతుంది? తర్వాత అట్టర్ డెమోగ్రఫిక్ కొలాప్స్కి అది దారి తీస్తుంది. అర్థమైందా? సో డిపెండెంట్ పాపులేషన్ పెరిగిపోతారు, వర్కింగ్ ఏజ్ పాపులేషన్ తగ్గిపోతారు. దానివల్ల సో చాలా నష్టాలు చూడడం అనేటటువంటిది జరుగుతుంది సౌత్ కొరియా. A fall in fertility rate beyond replacement level would have a negative effect on the proportion of the working age population. చెప్పాను కదా, సో ఫెర్టిలిటీ రేట్ అనేటటువంటిది రిప్లేస్మెంట్ లెవెల్ కంటే తక్కువగా పడిపోవడం వల్ల వర్కింగ్ ఏజ్ పాపులేషన్ మీద ఇంపాక్ట్ అనేటువంటిది ఉంటుంది, విచ్ ఇన్ టర్న్ విల్ ఎఫెక్ట్ అవుట్పుట్ ఇన్ అన్ ఎకానమీ ఏదైతే ఉంటుందో ఆర్థిక వ్యవస్థ యొక్క అవుట్పుట్ మీద, ప్రొడక్షన్ మీద కూడా ఇంపాక్ట్ పడడం అనేటటువంటిది జరుగుతుందన్నమాట. క్లారిటీ వచ్చిందా నాన్న? రైట్. కానీ ఇక్కడ కొంతమంది అంటారు, సార్ వర్కింగ్ ఏజ్ పాపులేషన్ తక్కువైపోతే ఏంటి ఫ్యూచర్లో? సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ లేకపోతే ఆటోమేషన్ కానీ ఇవన్నీ పెరిగినాయి కదా, ఇవన్నీ ఏం చేస్తున్నాయి? 10 మంది చేయాల్సిన పని ఒక మిషన్ చేయడం అనేటువంటిది జరుగుతుంది కదా, మరి వర్కింగ్ ఏజ్ పాపులేషన్ ఎందుకు సార్, అంత అవసరం లేదు కదా ఫ్యూచర్లో అని చెప్పి కొంతమంది అనుకోవచ్చు. కానీ దీని గురించి మనకి ద ఎండ్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్, అన్ఇంటెండెడ్ కన్సిక్వెన్సెస్ ఆఫ్ డిక్లైనింగ్ పాపులేషన్ అనేటటువంటి ఒక పేపర్ ఏదైతే ఉంటుందో, రీసెర్చ్ పేపర్ని స్టాన్ఫర్డ్ ఎకనమిస్ట్ చార్లెస్ జోన్స్ రిలీజ్ చేయడం అనేది జరిగింది. దానిలో ఆయన ఏం చెప్తాడు అంటే ఫాలింగ్ ఫెర్టిలిటీ కుడ్ డిమినిష్ ద క్రియేటివ్ కెపాసిటీ ఆఫ్ హ్యూమన్ కైండ్. సో జనాభా తగ్గిపోవడం వల్ల మానవాళి యొక్క క్రియేటివ్ కెపాసిటీ ఏదైతే ఉంటుందో, సృజనాత్మకత ఏదైతే ఉంటుందో అది తగ్గిపోతుంది. సో రీసెర్చ్ 1,00,000 మంది చేస్తే అందులో 1 మాత్రమే సక్సెస్ అవ్వడం అనేటటువంటి జరుగుతుంది. సో ఇక్కడ పాపులేషన్ తగ్గిపోయింది అనుకోండి, ఇప్పుడు సపోజ్ 1000 మందే ఉన్నారు, 1000 మందిలో ఎంతమంది మాత్రం ఇది చేయగలరు అంటే ఒక ఇన్నోవేషన్తో ముందుకు రాగలరు? సో క్రియేటివిటీ అనేటటువంటిది పడిపోతుంది ఫ్యూచర్లో. సో టెక్నాలజీ డెవలప్మెంట్ ఇవన్నీ పడిపోతాయని చెప్పి ఆయన చెప్పడం అనేటువంటి జరిగింది. అండ్ ఏజింగ్ పాపులేషన్ విల్ ఆల్సో ఎఫెక్ట్ గ్లోబల్ ఇంట్రెస్ట్ రేట్స్ నెగిటివ్లీ. సో గ్లోబల్ ఇంట్రెస్ట్ రేట్స్ని కూడా నెగిటివ్గా ఇంపాక్ట్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది. సో ఏ పాపులేషన్ ఏజ్డ్ పీపుల్ అనేటటువంటి వాళ్ళు పెరుగుతున్నారు అనుకోండి, ఏం జరుగుతుంది? వర్కింగ్ ఏజ్ పాపులేషన్ అనేటటువంటి తగ్గుతుంది. వర్కింగ్ ఏజ్ పాపులేషన్ తగ్గితే
ఒక కంట్రీలో ఏం జరుగుతుంది, డిమాండ్ అనేటటువంటిది బాగా పడిపోవడం అనేటటువంటిది జరుగుతుంది. డిమాండ్ అనేటటువంటిది పడిపోతే ఏం జరుగుతుంది, ప్రైసెస్ అనేటటువంటివి తగ్గుముఖం పట్టడం అనేటటువంటిది జరుగుతుంది. ప్రైసెస్ అనేటటువంటివి తగ్గుముఖం పట్టాయి అనుకోండి, గవర్నమెంట్స్ ఏం చేస్తాయి, సో అప్పుడు మార్కెట్లోకి మనీని ఇన్ఫ్యూజ్ చేయాలని చెప్పి అనుకుంటాయి. రేట్స్ ఇంట్రెస్ట్ రేట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాంటి సెంట్రల్ బ్యాంక్స్ ఏవైతే ఉంటాయో అవి కట్ చేస్తాయి. సో గ్లోబల్ ఇంట్రెస్ట్ రేట్స్ కూడా పడిపోవడం అనేటటువంటి జరుగుతుంది. ఇంట్రెస్ట్ రేట్స్ పడిపోతే మార్కెట్స్ అనేటటువంటి క్రాష్ అవ్వడం అనేటటువంటి జరుగుతుంది. దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ అమ్మా. అర్థమైనా, చూసారు ఎంత ఇంటర్ లింకేజ్ అనేటటువంటిది ఉండడం జరిగిందో. ద గ్రేట్ డెమోగ్రఫిక్ రివర్సల్, ఏజింగ్ సొసైటీస్, వేనింగ్ ఇన్ఈక్వాలిటీ అండ్ అన్ ఇన్ఫ్లేషన్ రివైవల్. ఎకనమిస్ట్ చార్లెస్ గుడ్హార్ట్ అండ్ మనోజ్ ప్రధాన్ ఎక్స్ప్లెయిన్ హౌ ఫాలింగ్ ఫెర్టిలిటీ విల్ హ్యావ్ ఏ పాజిటివ్ ఎఫెక్ట్ ఆన్ ది ఇన్ఫ్లేషన్. సో ఇన్ఫ్లేషన్లో పాజిటివ్ ఎఫెక్ట్ అనేటటువంటిది కనిపిస్తుంది. అర్థమైందా, అంటే ఇన్ఫ్లేషన్ తగ్గుముఖం పడడం అనేది జరుగుతుంది. ఎందుకంటే డిమాండ్ తగ్గింది అనుకోండి, ప్రైసెస్ పడిపోతాయి. అర్థమైందా, ప్రైసెస్ పడిపోతే ఇన్ఫ్లేషన్ ఏమవుతుంది, తగ్గడం అనేటటువంటిది జరుగుతుంది అనమాట. అర్థమైందా. సో హయ్యర్ వేజెస్ అనేటటువంటివి ఉంటాయి డ్యూ టు లోవర్ లేబర్ సప్లై. లేబర్ సప్లై తక్కువగా ఉంటారు, వర్కింగ్ ఏజ్ పాపులేషన్ తగ్గడం వల్ల లేబర్ సప్లై తక్కువ, లేబర్ తక్కువగా ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. లేబర్ తక్కువగా ఉన్నారనుకోండి, ఏం జరుగుతుంది, హయ్యర్ వేజెస్ అనేటటువంటివి పెరగడం అనేటటువంటి జరుగుతుంది. వేజెస్ అనేటటువంటివి పెరుగుతాయి. అండ్ చేంజ్ ఇన్ ద నేచర్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్, ఇన్ఫ్లేషన్, ట్రేడ్ ఆఫ్. సో మామూలుగా మనకి ఏమవుతుంది, అన్ఎంప్లాయ్మెంట్ అనేటటువంటిది పెరిగితే ఇన్ఫ్లేషన్ ఏదైతే ఉందో, ఇన్ఫ్లేషన్ అనేటటువంటిది తగ్గుతుంది. ఇది రివర్సల్ రిలేషన్షిప్ అనేటటువంటిది ఉంటుంది. కానీ మనకి ఏమవుతుంది, ఒకవేళ వర్కింగ్ ఏజ్ పాపులేషన్, ఒకవేళ ఫెర్టిలిటీ రేట్ అనేటటువంటిది పడిపోతూ ఉందనుకోండి, అప్పుడు ఏం జరగడం అనేటటువంటిది జరుగుతుంది, అన్ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంటే ఇన్ఫ్లేషన్ కూడా పెరగడం అనేటటువంటిది జరుగుతుంది. లేదా ఎంప్లాయ్మెంట్ పెరుగుతూ ఉంటే దాని అర్థం ఏమవుతుంది, ఇన్ఫ్లేషన్ అనేటటువంటిది తగ్గుముఖం పట్టడం అనేటటువంటి జరుగుతుంది. మామూలుగా ఎంప్లాయ్మెంట్ పెరిగితే ఇన్ఫ్లేషన్ ఏమవ్వాలి, పెరగాలి. ఎందుకు పెరగాలి, పీపుల్ చేతిలో మనీ వస్తాయి, రైట్. సో నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను, చూడండి, మీకు కొద్దిగా కన్ఫ్యూజన్ ఉండే అవకాశం ఉంటుంది. సో చూడండి, ఫెర్టిలిటీ రేట్ ఏదైతే ఉంటుందో, దిస్ ఫెర్టిలిటీ రేట్ అనేటటువంటి తగ్గింది అనుకోండి అమ్మా, సింపుల్గా చెప్పాలంటే దాని అర్థం ఏంటి, డిపెండెంట్ ఏజ్ పాపులేషన్ పెరుగుతుంది, వర్కింగ్ ఏజ్ పాపులేషన్ ఏదైతే ఉంటుందో అది తగ్గడం అనేటటువంటి జరుగుతుంది. పని చేసే వాళ్ళు తగ్గడం అనేటటువంటి జరుగుతుంది. పని చేసే వాళ్ళు తగ్గుముఖం పట్టడం వల్ల ఏం జరుగుతుంది, సో డిమాండ్ అనేటటువంటిది, వస్తువులకి డిమాండ్ అనేటటువంటిది తగ్గిపోతుంది. డిమాండ్ అనేటటువంటి తగ్గిపోతే ఏం జరుగుతుంది, ప్రైసెస్ అనేటటువంటివి పడిపోతాయి. ప్రైసెస్ అనేటటువంటివి పడిపోతే ఏం జరుగుతుంది, ఈ బ్యాంక్స్ అండ్ ఇవేవైతే ఉంటాయో అవి ఇంట్రెస్ట్ రేట్స్ని ఏం చేస్తాయి, ఇంట్రెస్ట్ రేట్స్ని తగ్గించడం అనేటటువంటిది జరుగుతుంది. అర్థమైందా. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్రెస్ట్ రేట్స్ని ఎందుకు తగ్గించడం అనేటటువంటిది జరుగుతుందో చెప్పే ప్రయత్నం చేస్తాను, జాగ్రత్తగా వినండి. ఎందుకంటే మనీ సప్లైని మా ఎకానమీలో పెంచడానికి. అర్థమైందా. సో ఇది వెరీ ఇంపార్టెంట్. అండ్ దాంతోపాటు ఇంకొక ఇంపాక్ట్ ఏం చెప్పడం అనేటటువంటి జరిగింది, వర్కింగ్ ఏజ్ పాపులేషన్ తగ్గిపోవడం అనేటటువంటిది జరుగుతుంది. వర్కింగ్ ఏజ్ పాపులేషన్ తగ్గిపోవడం వల్ల ఏం జరుగుతుంది, ఎక్కువ మందికి ఎంప్లాయ్మెంట్ అనేటటువంటిది జరుగుతుంది. బట్ ఎక్కువ మందికి ఎంప్లాయ్మెంట్ దొరికినప్పటికీ, అంటే తక్కువ మంది లేబరర్స్ ఉంటారు కదా, సో అందుకే ఎంప్లాయ్మెంట్ అందరికీ ఉండడం అనేటటువంటి జరుగుతుంది. ఎంప్లాయ్మెంట్ పెరిగితే మామూలుగా ఏం జరగాలి, ఇన్ఫ్లేషన్ అనేటటువంటిది పెరగాలి. కానీ ఇన్ఫ్లేషన్, ప్రైసెస్ ఏమవుతున్నాయి ఇక్కడ పడిపోవడం అనేటటువంటిది జరుగుతుంది. మీరు గమనిస్తే ప్రైసెస్ పడిపోతాయి, ఇన్ఫ్లేషన్ అనేటటువంటిది కూడా తగ్గుతుంది. సో ఎంప్లాయ్మెంట్ మనం జనరేట్ చేయొచ్చు, ఇన్ఫ్లేషన్ అనేటటువంటి సమస్య కూడా ఒకప్పుడు మన తర్వాత మనకు ఉండదు అని చెప్పి మనకి ప్రోస్లో చెప్పడం అనేటటువంటిది జరుగుతుంది అనమాట. క్లారిటీ వచ్చిందా, అర్థమైందా. దిస్ ఇస్ ఎ పాజిటివ్ ఆస్పెక్ట్ ఆఫ్ యాక్చువల్లీ డిక్రీజింగ్ ఫెర్టిలిటీ రేట్. క్లారిటీ వచ్చిందా. నెక్స్ట్ చూడండి నాన్న. సో వై దీస్ ఫెర్టిలిటీ రేట్స్ డిక్లైనింగ్, గ్లోబల్ లెవెల్లో ఫెర్టిలిటీ రేట్స్ ఎందుకు తగ్గుతూ ఉన్నాయి, హయ్యర్ లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ అమాంగ్ ఉమెన్. సో ఉమెన్ ఎక్కువగా చదువుకుంటున్నారు కాబట్టి సో ఎక్కువ మంది పిల్లల్ని కనడానికి వాళ్ళు కూడా ఇష్టపెట్టుకోవట్లేదు. ఇంక్రీజ్డ్ మొబిలిటీ, ఒక ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి మొబిలిటీ అనేటటువంటిది పెరిగింది. వేరే దేశాలకు వెళ్ళి ఉన్నత విద్యలు కూడా అభ్యసించడం అనేటటువంటిది జరుగుతుంది. దట్ ఈస్ ద రీజన్ వై మ్యారేజెస్ డిలే అవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. మ్యారేజెస్ డిలే అవ్వడం వల్ల లేట్ మ్యారేజెస్ వల్ల తక్కువగా మా పిల్లల్ని కండం అనేటటువంటిది జరుగుతుంది. ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ అనేటటువంటిది రావడం అనేటటువంటిది జరిగింది. సో ముఖ్యంగా మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలుగుతున్నారు. సో దే హ్యాడ్ ద అథారిటీ టు సే నో. ఇంకొక పిల్లాడు కావాలి అంటే నేను కనలేను అని చెప్పేటువంటి అధికారం వాళ్ళకి రావడం అనేటటువంటిది జరుగుతుంది. బెటర్ యాక్సెస్ టు ఫ్యామిలీ ప్లానింగ్ మెథడ్స్ అనేటటువంటి పెరిగినాయి. హెల్త్ కేర్ అనేటటువంటి పెరిగింది. హై కాంట్రసెప్టివ్ ప్రివలెన్స్ రేట్ అనేది పెరిగింది. సో దిస్ పర్టికులర్ పిల్లలు కనకుండా టాబ్లెట్స్ కానీ లేకపోతే సర్జరీస్ ఇవన్నీ బాగా పెరగడం అనేటటువంటిది జరిగింది. డిక్లైనింగ్ ఇన్ఫాంట్ మార్టాలిటీ రేట్ అనేటటువంటి తగ్గడం జరిగింది. నియోనాటల్ మార్టాలిటీ రేట్ ఏదైతే ఉంటుందో అది కూడా తగ్గడం అనేటటువంటిది జరిగింది. సో వీటన్నింటి కారణంగా సో ఫెర్టిలిటీ రేట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా డిక్లైన్ అవ్వడం అనేటటువంటి జరిగింది అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్ నాన్న.
నౌ లెట్ us look at how countries can deal with ఫెర్టిలిటీ డిక్లైన్ని ఎలా కంట్రీస్ డీల్ చేయొచ్చు, ఎలా దాన్ని ఎదుర్కోవచ్చు చూడండి. నీడ్ సైంటిఫిక్ అండ్ సస్టైనబుల్ పాలసీస్ ఆఫ్ మిటిగేషన్. సో మిటిగేషన్, ఈ ఫెర్టిలిటీ రేట్ ఏదైతే ఉంటుందో ఆ డిక్లైన్ని ఆపడానికి సైంటిఫిక్ అండ్ సస్టైనబుల్ పాలసీస్ అనేటటువంటివి ఫాలో అవ్వడం అనేటటువంటి జరగాలి అని చెప్తున్నారు. లిబరల్ లేబర్ రిఫార్మ్స్ అనేటటువంటివి రావాలి, లేబర్ రిఫార్మ్స్ అనేటటువంటివి తీసుకురావాలి. సో పీపుల్ ఎవరైతే ఉన్నారో, అంటే దిస్ వర్కింగ్ ఏజ్ ఉమెన్ ఎవరైతే ఉన్నారో, ఉమెన్ అండ్ మెన్కి పేరెంటల్ లీవ్స్ అనేటటువంటివి ఇవ్వడం, ఇవన్నీ చేయాలి. ఎంకరేజింగ్ హయ్యర్ ఫీమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్. రేపు పొద్దున్న వర్కింగ్ ఏజ్ పాపులేషన్ తగ్గిపోయే సమస్య ఉంది కాబట్టి ఫెర్టిలిటీ డిక్లైన్ వల్ల. సో ఫీమేల్ ఎవరైతే ఉన్నారో దే ఆర్ నాట్ మచ్ పార్ట్ ఆఫ్ దిస్ జాబ్ సెక్టార్ నౌ, రైట్? సో వాళ్ళని కూడా భాగస్వాములుగా చేయాలి. హయ్యర్ ఫోకస్ ఆన్ న్యూట్రిషన్ అండ్ హెల్త్ మీద ఫోకస్ అనేటటువంటిది ఉండాలి. ఇట్ విల్ ఎన్షూర్ సస్టైనబుల్ లేబర్ సప్లై. సో న్యూట్రిషన్ అండ్ హెల్త్ బాగుంటే సో రేపు పొద్దున్న వర్కింగ్ ఏజ్ పాపులేషన్ తగ్గకుండా లేబర్ సప్లై కూడా ఎక్కువగా ఉండమనేది జరుగుతుంది. అవుట్పుట్ అనేటటువంటిది కూడా సో మనం ఎన్షూర్ చేయగలుగుతాం. కంట్రీస్ అక్రాస్ ద గ్లోబ్ ఆర్ ఎక్స్పెరిమెంటింగ్ విత్ పాలసీస్ టు బూస్ట్ ఫెర్టిలిటీ. సో ఫెర్టిలిటీ బూస్ట్ కోసం చాలా పాలసీస్తో ముందుకు రావడం అనేది జరుగుతుంది. జర్మనీ ఏదైతే ఉంటుందో అది ఫెర్టిలిటీని బూస్ట్ చేయడానికి లిబరల్ లేబర్ లాస్ తీసుకురావడం అనేది జరిగింది. మోర్ పేరెంటల్ లీవ్స్ అండ్ బెనిఫిట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఇవ్వడం అనేటటువంటి జరిగింది. అండ్ ఈవెన్ డెన్మార్క్ ఏదైతే ఉంటుందో ఆఫర్ స్టేట్ ఫండెడ్ ఐవీఎఫ్, ఇన్విటో ఫెర్టిలైజేషన్ అంటాం. అంటే కృత్రిమ గర్భధారణ ఏదైతే ఉంటుందో దాన్ని ప్రభుత్వమే చూసుకుంటుంది అనమాట. పిల్లల రేట్ ఏదైతే ఉంటుందో దాన్ని పెంచడానికి 40 ఏళ్ళ లోపు ఉన్నటువంటి ఉమెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఐవీఎఫ్ ద్వారా పిల్లల్ని కనాలంటే గవర్నమెంట్ ఫండింగ్ అనేటటువంటిది ఇస్తుంది. అండ్ హంగేరీ రీసెంట్లీ నేషనలైజ్డ్ ఐవీఎఫ్ క్లినిక్స్ అన్నిటిని నేషనలైజ్ చేయడం అనేటువంటి జరిగింది. సో ఫర్ ఫ్రీ హంగేరీలో ఐవీఎఫ్ ఫెసిలిటీస్ ఏవైతే ఉంటాయో వాటిని పొందొచ్చు. కృత్రిమ గర్భధారణ ద్వారా పిల్లల్ని కనే అవకాశం డిఫరెంట్ కంట్రీస్ అనేటటువంటివి ఫాలో అవుతున్నాయి అనమాట, కల్పిస్తున్నాయి అనమాట. అర్థమైందా? నెక్స్ట్ చూడండి. సో పోలాండ్ గివ్స్ అవుట్ మంత్లీ క్యాష్ పేమెంట్స్ టు పేరెంట్స్ హ్యావింగ్ మోర్ దెన్ 2 children. ఇద్దరికంటే ఎక్కువ మంది పిల్లల్ని కనేటటువంటి పేరెంట్స్కి మంత్లీ క్యాష్ పేమెంట్స్ పోలాండ్ ఇస్తుంది. వెరస్ రష్యా సో వన్ టైం పేమెంట్ టు పేరెంట్స్ విత్ దర్ సెకండ్ చైల్డ్ ఈస్ బార్న్. సో రెండవ పిల్లాడిని కన్న తర్వాత సో వన్ టైం పేమెంట్ అనేటటువంటిది ఇవ్వడం అనేటటువంటి జరుగుతుంది. సో వీటి కోసమైనా పిల్లల్ని కన్నడం అనేటటువంటి జరుగుతుంది. దే ఆర్ ఎంకరేజింగ్ కపుల్ టు కన్సీవ్ మోర్ చిల్డ్రన్, గివ్ బర్త్ టు మోర్ చిల్డ్రన్. రష్యా ఆల్సో ఇన్స్టిట్యూటెడ్ ద సోవియట్ ఎరా మదర్ హీరోయిన్ టైటిల్ అనేటటువంటి టైటిల్ తీసుకొచ్చింది. ఎవరైతే 10 మంది కంటే ఎక్కువ పిల్లల్ని కని వాళ్ళని సక్సెస్ఫుల్గా పెంచుతారో వాళ్ళకి మదర్ హీరోయిన్ అనేటటువంటి టైటిల్తో పాటు ఒక వన్ టైం పేమెంట్ ఆఫ్ 13 lakh ఇవ్వడం అనేటటువంటి జరుగుతుంది అనమాట. అండ్ విల్ లుక్ ఎట్ ద కన్క్లూజన్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. సో లోవర్ ఫెర్టిలిటీ రేట్ వల్ల డెమోగ్రఫిక్ డివిడెండ్ ఏదైతే ఉంటుందో వాటి బెనిఫిట్స్ని మనం ఇప్పుడు పొందుతున్నప్పటికీ ద బిలో రిప్లేస్మెంట్ లెవెల్ ఫెర్టిలిటీ రేట్, సో రిప్లేస్మెంట్ లెవెల్ ఫెర్టిలిటీ రేట్ కంటే దిస్ పర్టికులర్ ఫెర్టిలిటీ రేట్ తక్కువగా ఉండడం వల్ల ఇట్ వుడ్ మీన్ ఏ స్మాలర్ డివిడెండ్ విండో దెన్ ఎక్స్పెక్టెడ్. సో మనకి ఈ పర్టికులర్ డెమోగ్రఫిక్ డివిడెండ్ టైం ఏదైతే ఉంటుందో ఇది తగ్గిపోతుంది. రేపు పొద్దున్న డిపెండెంట్ ఏజ్ పాపులేషన్ పెరిగిపోతుంది, అప్పుడు చాలా నష్టం చూడాల్సి రావడం అనేది జరుగుతుంది. ఆల్దో ఇండియాస్ వర్కింగ్ ఏజ్ పాపులేషన్ విల్ కంటిన్యూ టు గ్రో ఫర్ మెనీ మోర్ డికేడ్స్. సో రాబోయే దశాబ్దాల్లో ఇండియాస్ వర్కింగ్ ఏజ్ పాపులేషన్ పెరిగినప్పటికీ ఇట్ వుడ్ నీడ్ టు కీప్ ఎన్ ఐ ఆన్ ఫెర్టిలిటీ డిప్స్. ఫెర్టిలిటీ రేట్స్ పడిపోవడం పట్ల భారతదేశం కూడా ఒక కన్నేసి ఉంచాలి. అండ్ దాంతోపాటు ఇండియా లైక్ అదర్ కంట్రీస్ ఇన్ ద గ్లోబ్, ప్రపంచ దేశాలు ఏవైతే ఫెర్టిలిటీ రేట్ పెంచడానికి కృషి చేస్తున్నాయో ఆ విధంగా ఇండియా కూడా కృషి అనేటటువంటిది చేయాలన్నమాట. అర్థమైందా? సో ఇది మనకి ఇక్కడ చెప్పడం అనేటటువంటిది జరిగింది. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్. నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించడం అనేది జరిగింది. మీకు ఏమైనా డౌట్స్ ఆర్ ఇష్యూస్ ఉంటే మీరు నాకు కామెంట్ బాక్స్లో అడగచ్చు, ఐ విల్ రిప్లై దే. లేదా మీకు ఏమైనా ఇష్యూస్ ఏమైనా ఉన్నా, లేకపోతే మీకు డౌట్స్ ఏమైనా ఉన్నా, క్వైరీస్ ఏమైనా ఉన్నా, యూ కెన్ ఆల్వేస్ కాంటాక్ట్ మీ త్రూ వాట్సాప్ 8500671913. దీనికి మీరు మెసేజ్ కూడా చెయ్యొచ్చు. ఓకేనా? సో మన పెయిడ్ కోర్సెస్లో ఎవరైనా ఇంకా జాయిన్ అవ్వకపోతే యూపీఎస్సీ హిస్టరీ అండ్ యూపీఎస్సీ పాలిటీ అండ్ దాంతోపాటు ఆంథ్రపాలజీ అండ్ సోషియాలజీ, సో ఇవన్నీ నేనే చెప్తాను. సో చక్కగా జాయిన్ అయ్యేటటువంటి ప్రయత్నం చేయండి. ఫీజు చాలా చాలా తక్కువ, మా ఆప్షనల్ 5000 రూపీస్కి మీకు ఎక్కడా ఉండదు. కాంప్రహెన్సివ్ క్లాసెస్ ప్లస్ నోట్స్ ప్రొవైడ్ చేస్తాను. అండ్ యూపీఎస్సీ హిస్టరీ అండ్ పాలిటీ క్లాసులు ఏవైతే ఉన్నాయో అవి కూడా మీకు చాలా చాలా తక్కువ ప్రైస్కి, జస్ట్ 999 ఈచ్. సో ఒక్కొక్క సబ్జెక్టు 1000 రూపాయలు మాత్రమే. కాంప్రహెన్సివ్గా క్లాసెస్ ఉంటాయి, నోట్స్ కూడా ప్రొవైడ్ చేయడం అనేటువంటి జరుగుతుంది. సో చక్కగా జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. నన్ను నమ్మి జాయిన్ అవ్వండి. మీ నమ్మకం అయితే ఒమ్మ కాదు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ ఆల్ ద లవ్ సో ఫార్. థ్యాంక్ యూ సో మచ్ నాన్న. బాయ్.